జరగబోతుంది త్వరలో. దీన్ని రెఫరెండంగా తీసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? అంటే ఓడిపోతే మీ పాలన వైఫల్యంగా ఒప్పుకుంటారా? యాజ్ ఏ ఇండివిజువల్గా ఎనీ సింగిల్ ఎలక్షన్ కెనాట్ బి ట్రీట్ యాజ్ ఎ రెఫరెండం యాజ్ ఫర్ ఆర్ అగెనిస్ట్. అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ దీన్ని రెఫరెండంగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఉప ఎన్నిక అక్కడ స్థానిక సమస్యలపైన జరుగుతుంది కాబట్టి దాని రిజల్ట్ అనేది భవిష్యత్తు రాజకీయాలకు కొంచెం మార్పులకు దారి జరుగుతుంది. అది నేను ఇంటర్నల్ పార్టీ చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షుడికి, అందరికి కూడా. ఇది జూబ్లీహిల్స్ ఎన్నిక చాలా కీలకం, మనము ఇది గెలిచి తీరాలి, దీని కొరకు ఒక ప్రణాళిక రచించమని చెప్పి నేను గత 6 నెలల నుంచి క్యాంపెయినింగ్ కమిటీగా మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా చెప్పడం జరిగింది. అడ్వాంటేజ్ అవుతుంది కదా, అందుకే కాకూడదని బై అండ్ లార్జ్ బై ఎలక్షన్స్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది జనరల్గా ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్న అన్ని వాతావరణం చూస్తుంటే కాంగ్రెస్ హుజరాబాద్ కొన్ని ఎగ్జామ్షన్ అనుకోండి కానీ జనరల్గా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కనబడుతుంది. రైట్. మధుయాష్ గౌడ్ గారు, ఫైనల్ క్వశ్చన్. రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో గతంలో నా ఇంటర్వ్యూలో కానీ మీడియా ముఖంగా బయట టార్గెట్ నాది ముఖ్యమంత్రి సీట్ అని చాలాసార్లు చెప్తూ వచ్చారు ఆయన. మధుయాష్కి గౌడ్ టార్గెట్ ఏంటి అంటే ఏం చెప్తారు? నేను టార్గెట్ ముఖ్యమంత్రి పెట్టుకోలేదు కాబట్టి ఫెయిల్ అయినాను.